సోషల్ మీడియా కట్టడికి కొత్త చట్టం అట. మహిళలను కించపరిచేలా పోస్టులు పెడితే కఠిన దండన. ప్రత్యేక స్టేషన్ల ఏర్పాటు నేడు కేబినెట్ భేటీలో నిర్ణయమని ఒక వార్తనిచ్చారు. సోషల్ మీడియా కట్టడికి కొత్త చట్టం అట. వాస్తవంగా ఇవాళ కేబినెట్ భేటీ సమావేశం ఉంది ఈరోజు సాయంత్రం 4 గంటలకి. కానీ అది వాయిదా పడ్డది. అనివార్య కారణాల వల్ల చంద్రబాబు నాయుడు గారి సోదరుడు రామ్మూర్తి నాయుడు గారు అంత్యక్రియలు ఆ వ్యవహారంలో ఆయన బిజీగా ఉన్నందువల్ల ముఖ్యమంత్రి గారు అనుకోకుండా అది వచ్చినందువల్ల ఈరోజు వాయిదా పడ్డది. కానీ ఒకవేళ జరిగి ఉంటే అంటే ఇవాళ కాకపోయినా ఇక రేపో ఎల్లుండో ఏదో ఒక రోజు జరిగింది కేబినెట్ భేటీ. కేబినెట్ భేటీలో ప్రధానంగా సోషల్ మీడియా కట్టడికి కొత్త చట్టం చేస్తారట. మహిళలను కించపరిచేలా ఉంటే కఠినమైన దండలు ఉంటాయి, ఉండాలి, వాస్తవమే. కానీ దాని పేరు చెప్పి సోషల్ మీడియా కట్టడికి మహిళల పేరు చెప్పి లేదా మహిళలకు సంబంధించి కించపరిచేలాగా పోస్టులు పెడితే కఠినమైన దండనని పొలిటికల్ పార్టీ అంటే అపోజిషన్ పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు నాయకుల్ని దండించే కార్యక్రమం ఆ చట్టంలో తేవద్దు. లేదా మీడియా పేరుతోని ప్రశ్నించే గొంతుల్ని ఆ గొంతులు నులిమే కార్యక్రమం చేయొద్దు. కానీ మీ చట్టం ఆ దిశగా ఉంటే బాగుంటుంది, కానీ మీ చట్టం ఆ దిశగా ఉంటుందా అనే అనుమానం వస్తుంది. అంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అరెస్టులు తర్వాత జరుగుతున్న పరిణామాలు, అరెస్టులు చూపించకుండా 2-3 రోజులు థర్డ్ డిగ్రీలు ప్రయోగించడం, రకరకాల పోలీస్ స్టేషన్లకి రకరకాల వివిధ జిల్లాలకు తిప్పుతూ వేధింపులు చేయటం, ఇవన్నీ చూస్తుంటే చట్ట ప్రకారం ప్రొసీజర్ ఫాలో కావట్లే. మరి చట్ట ప్రకారం ప్రొసీజర్ ఫాలో కాకుండా కక్ష సాధింపులో భాగంగా నిజంగానే అసభ్యకరమైన పోస్టులు పెట్టారు, మహిళలను వేధించారు, లేదంటే రాజకీయ నాయకుల కుటుంబ సభ్యుల్ని కించపరిచే వ్యాఖ్యలు చేశారు, వీడియోలు పెట్టారంటే తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి. కానీ వాళ్ళను చూపిస్తూ అమాయకమైన కార్యకర్తల్ని అంటే డెడికేటెడ్ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ప్రతిపక్ష పార్టీ నాయకులను లోపటేసి ఇబ్బంది పెట్టడం ఒక భాగం. ఇంకోటి మీడియాకు సంబంధించిన జర్నలిస్టులను ఇబ్బంది పెట్టే కార్యక్రమం. దాదాపు 45 మంది జర్నలిస్టులపై 45 యూట్యూబ్ ఛానల్స్ పైన కేసు పెట్టారు. అంటే కన్ఫెషన్ రిపోర్ట్లో పేర్లు నమోదు చేశారు. అంటే దీని అర్థమైంది, ఒక రకంగా జాగ్రత్తగా ఉండండి, లేదంటే మీకు కూడా ఈ గతే బట్టి దాన్ని బెదిరించడమా? మరి ఈ పరిస్థితి ఉంటే చట్టంలో కూడా ఆ పరిస్థితి తీసుకొస్తారా? అంటే బెదిరించే కార్యక్రమం అటు జర్నలిస్టులని, ప్రతిపక్ష నాయకుల్ని, ప్రశ్నించే గొంతుల్ని, ప్రజా సంఘాలని తస్మాత్ జాగ్రత్త, సోషల్ మీడియా పేరుతో మీరు మమ్మల్ని ప్రశ్నించొద్దు. ఎట్లయితే ఆంధ్రజ్యోతి, ఈనాడు పేపర్ భజన చేస్తేనే ఆ భజన చేస్తేనే అది జర్నలిజం. అట్లాంటి భజన చేయకుండా ప్రశ్నించడం, ఎగస్ట్రాల్ చేస్తే ఇగో ఈ కొరడాతోని మేము కొడతాం అనే కార్యక్రమాన్ని ఆ కొరడాను తయారు చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరం. అది ప్రభుత్వం ఏదైనా ఉండొచ్చు, రాజకీయ పార్టీలు ఏదైనా ఉండొచ్చు. ప్రశ్నించే గొంతుల్ని, ప్రజల కోసం మాట్లాడే గొంతుల్ని నులిమే ప్రయత్నం చేయటం అనేది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు, ప్రమాదం. అది గమనించాలా. ఇవాళ మీరు అధికారం పార్టీలో ఉండొచ్చు, మీకు ప్రజలు ఇవాళ అధికారం ఇవ్వచ్చు, రేపు అధికారం తీయొచ్చు. అధికారం శాశ్వతం కాదు, ప్రజల శాశ్వతం, ప్రజల ఎజెండా శాశ్వతం. పర్మనెంట్గా ఉండేది ప్రజల ఎజెండా. ప్రజల కోణంలో మాట్లాడే పార్టీలని, ప్రజల కోణంలో మాట్లాడే జర్నలిస్టులని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయకూడదు. ఎందుకంటే రేపు మీరు కూడా ప్రశ్నించే స్థానానికి రావచ్చు. ఇవాళ మీరు ప్రశ్నించబడే స్థానంలో ఉన్నారు, రేపు ప్రశ్నించే స్థానంలో ఉండొచ్చు. రాజకీయ పార్టీ సహజం. మీరు ఎందుకంటే 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నో ఒడిదొడుకులు చూసిండు, ప్రశ్నించే స్థానంలో ఉన్నాడు, ప్రభుత్వాన్ని పరిపాలించే స్థానంలో ఉండు, అనేక రకాల కేసులు, అనేక రకాల వ్యవస్థలు చూసిండు, చాలా రాజకీయ పార్టీలను చూసిండు, రాజకీయ నాయకులను చూసిండు. అసలు ప్రశ్నించడమే తప్పు, ప్రశ్నించొద్దు. కేవలం మా భజన పత్రికలు ఎట్లయితే ఆంధ్రజ్యోతి, ఈనాడు లాంటి పత్రికలు ఉన్నాయో, టీవీ ఛానల్స్ కొన్ని ఉన్నాయో, వాళ్ళు ఇచ్చిన ఎజెండాని ఫిక్స్ అయ్యే మాట్లాడాలి అంటే కుదరదు. అది అత్యంత ప్రమాదకరం, మీకు కూడా మంచిది కాదు. ఇది గమనించితే ప్రజలు ఒకవేళ గమనించే రోజు వస్తే మీకు కూడా శాశ్వతం ఏం కాదు. అధికారం 5 సంవత్సరాలకి ఇస్తారు ఎవరికైనా. సరే 5 సంవత్సరాల తర్వాత ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, ఆ రోజున్న పరిస్థితులు ఏంది, రాజకీయాలు ఏంది, పార్టీలు ఏముంటాయి పోతాయి అనేది పక్కన పెడితే ప్రజలైతే ఉంటారు, ప్రజల ఆలోచన ఉంటుంది, ప్రజల ఎజెండా ఉంటుంది, ప్రజల సమస్యలు ఉంటాయి. ప్రజలు ఎక్కడ పోరు కదా, ప్రజలే ఆల్టర్నేట్ని ఎత్తుక్కుంటారు. మీరు సోషల్ మీడియా పేరుతోనో ప్రతిపక్ష పార్టీలను ప్రశ్నించే గొంతులను నిలిమితే అంత ఈజీగా ఏం వదిలేరు. ప్రజలే ప్రత్యామ్నాయ ప్రశ్నని ఎత్తుక్కుంటారు.
ప్రత్యామ్నాయంగా ప్రశ్నించే వాళ్ళని ఎత్తుక్కుంటారు, క్రియేట్ చేసుకుంటారు, సృష్టించుకుంటారు. దాంట్లో డౌటే లేదు. కాబట్టి మీరు చేసే చట్టంలో ఆ దిశగా ఉండాలి. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే విధంగా, ప్రశ్నను నిలబెట్టే విధంగా, ప్రశ్నించే గొంతులు నిలబెట్టే విధంగా ఉండాలి తప్ప నులిమే విధంగా ఉండొద్దు అనేది ఇవాళ ప్రజాస్వామ్యవాదులు కోరుకుంటున్నారు. కానీ ఆ దిశగా చేస్తారంటే డౌటే. ఇంకోటి, అదే క్యాబినెట్ భేటీలో వాలంటీర్ల కొనసాగింపు, ఇంకోటి స్కిల్ శిక్షణపై చర్చించే ఛాన్స్ అట. అన్నదాత సుఖీభవ, అమ్మకు వందనంపై నిర్ణయం, సంక్రాంతి నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పైన చర్చ. ఇది ఇంకా వాలంటీర్ల కొనసాగింపు గురించి కూడా ఉంటుందట. అంటే కొనసాగించాలా లేదా, కొనసాగిస్తే ఏ పద్ధతిలో కొనసాగించాలి, ఎంతమందిని కొనసాగించాలి అనే విషయాలపైన. మరి దానికి ఈ క్యాబినెట్లో ఏమైనా ఎందుకంటే ఇదివరకు కూడా 2-3 సార్లు, గతంలో కూడా 2-3 సార్లు క్యాబినెట్ భేటీకి ముందు వాలంటీర్ల పైన చర్చ ఉంటుందని ఒక చర్చ జరిగింది. స్కిల్ శిక్షణ పైన కూడా చర్చించే ఛాన్స్ అట. స్కిల్ శిక్షణ, ఈ స్కిల్ శిక్షణ పైన 330 కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని వృధా చేశారని 56 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఈడీ పెట్టిన కేసులో చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు. దానిపైన ఇలా కొన్ని పత్రికలేమో చంద్రబాబు నాయుడు గారు శుద్ధపోస తప్పు చేయలేదని చెప్తున్నాయి. అది అక్రమ కేసు, అసలు కేసే లేకుండా శిక్షించిండని చంద్రబాబు నాయుడు గారు చెప్తుండు. నేను తప్పే చేయలేదని చెప్తుండు. సహజంగా చెప్తారు ఎవరైనా, ఎవరు కూడా నేను తప్పు చేసినని చెప్పరు. కానీ బయట ఉన్న పత్రికలు, మీడియా ఛానల్స్ కూడా కొన్ని చంద్రబాబు నాయుడు గారు అంత శుద్ధపూసలేడు, ఆయన తప్పే చేయలే, అన్యాయంగా జైల్లో పెట్టారని కొన్ని పత్రికలు అంటున్నాయి. లేదు లేదు, అన్యాయంగా పెట్టలేదు, ఆయన 330 కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని ఆ 2 కంపెనీలకి ట్రాన్స్ఫర్ చేసిండు. ఆ కంపెనీల నుంచి కొన్ని షెల్ కంపెనీల్లోకి మళ్ళా అది ఆ డబ్బు వచ్చింది. ఆ డబ్బు మళ్ళీ తెలుగుదేశం పార్టీ అకౌంట్లోకి వచ్చింది అనేది కొన్ని పత్రికలు, కొన్ని ఛానళ్ళు, కొంతమంది కొన్ని పార్టీలు, కొన్ని ప్రజా సంఘాలు మాట్లాడుతున్నాయి. మొత్తానికి కంప్లీట్గా డిఫరెంట్ వర్షన్ తీసుకుంటున్నాయి 2 పార్టీలు. ఏది ఏమైనప్పటికీ దానిపైన కూడా ఒక చర్చ ఉంటుందట. స్కిల్ శిక్షణ ఎట్టియాలని మళ్ళీ కొత్తది అవుతుంది. పాత దాంట్లోనే మకిలి అంటింది, ఆ మకిలి ఎట్లా ఉండగానే కొత్త అవుతుంది. ఇంకోటి అన్నదాత సుఖీభావ అట, అమ్మకు వందనంపై నిర్ణయం అట. ఎప్పుడు తీసుకుంటారు మీరు నిర్ణయం? అన్నదాత సుఖీభావ ఎప్పుడు మీరు డెసిషన్ తీసుకోవాల్సింది? మీరు జూన్ 12న ప్రమాణ స్వీకారం చేశారు. జూన్లో ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది. ఖరీఫ్ సీజన్కి డబ్బులు ఇవ్వాలా, ఇచ్చారా? ఇవాళ రబీ కూడా వస్తుంది. రబీ కూడా సీజన్ స్టార్ట్ అయింది. ఇంకో 2 నెలలు అయితే మళ్ళీ అది కూడా మధ్యలోకి వస్తుంది. ఇప్పుడు అతను ఇంకా అసలు అన్నదాత సుఖీభావ పైన చర్చ అట, నిర్ణయం కూడా కాదు. అమ్మకు వందనం, ఎందుకంటే తల్లికి వందనం అని అమ్మకు వందనం ఉండే, దాన్ని కూడా ఇప్పుడు నిర్ణయం తీసుకుంటారట. జూన్లోనే స్కూల్ స్టార్ట్ అయినాయి. జూన్ 12 అంటే కరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం రోజు స్కూల్ రీఓపెన్ అయినాయి. సరే, ప్రమాణ స్వీకారం చేసి కొత్త గవర్నమెంట్ కాదు, ఒక 10 రోజులు 15 రోజులు నెలకు డబ్బులు ఇవ్వాలి కదా, ఇవాళ ఈ రోజుకి లేదు. వాటిపైన కూడా ఇప్పుడు ఉంటుందట చర్చ. మరి ఇప్పుడు ఉండే చర్చ మళ్ళీ రేపు జూన్కి ఇచ్చే కార్యక్రమమా, లేదా ఈ మధ్యలో ఈ సంవత్సరాన్ని ఇస్తారా అంటే డౌటే. మళ్ళీ జూన్లో స్కూల్ ఓపెన్ అయినప్పుడు తల్లికి అమ్మకు వందనం, మళ్ళీ జూన్లో సీజన్ స్టార్ట్ అయినప్పుడు అన్నదాత సుఖీభావ ఇచ్చే కార్యక్రమానికి ప్రిపేర్ చేస్తున్నట్టు అనిపిస్తుంది ప్రజల్ని. మొత్తానికి ఈ సంవత్సరం ఎగనామే అంటే 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఒక సంవత్సరం కొన్ని స్కీములు ఎగ్గొట్టే కార్యక్రమం స్టార్ట్ అయింది అనేది మనకు స్పష్టంగా అర్థమైంది. ఎందుకంటే బడ్జెట్లో ఆ దిశగా కేటాయింపులు లేవు, ఇచ్చే అంత కేటాయింపులు లేవు. నాకు తెలిసి మార్చిలో ప్రవేశపెట్టే బడ్జెట్లో అప్పుడు పెడతారు, జూన్లో ఇచ్చే కార్యక్రమం చేస్తారు. అది కూడా కోతలతోని, చాలా కోతలు ఉంటాయి. అర్హుల జాబితాలో కోతల కార్యక్రమం ఉంటుంది అనేది అలా అనుకుంటున్న పరిస్థితి. సంక్రాంతి నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అట. దీనిపైన కూడా ఈ ఉచిత బస్సు ప్రయాణం పైన దసరాకి అన్నారు, దీపావళికి అన్నారు, దీపావళికి కాంతి ఇది ఆఫర్ అన్నారు. ఇప్పుడు మళ్ళీ సంక్రాంతికి పోయింది, సంక్రాంతి నుంచి ఉగాదికి పోద్దా, మరి ఉగాది నుంచి మళ్ళా ఇంకొక పండగకి పోద్దా, మరి ఏం పండగలు ఉంటాయి ఆ పండగకి తెలియదు. కానీ పండగకి ఒక 3-4 రోజుల నుంచి వార్తలు, ఇక అయిపోయా వస్తుంది. ఏముంది ఉచిత ప్రయాణానికి, దానికి పెద్ద ఇదే. ఆల్రెడీ తెలంగాణలో అమలు చేస్తున్నారు, ఆల్రెడీ కర్ణాటకలో అమలు చేస్తున్నారు. 1-2 రోజులు తెలంగాణ, అదేవిధంగా కర్ణాటక గవర్నమెంట్ల దగ్గర కూర్చుంటే ఆర్టీసీ డిపార్ట్మెంట్ దగ్గర తెలిసిపోద్ది ఎట్లా అమలు చేయాలో. దానికి పెద్ద బ్రహ్మజ్ఞ కాదు, కానీ ముందు పడే పరిస్థితి లేదు. ఇది మొత్తానికైతే నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందంట రాబోయే క్యాబినెట్లో. ఎందుకంటే ఈరోజు ఉండాలి, వాయిదా పడదు. వాస్తవంగా సోషల్ మీడియా కట్టడికి చట్టం, సోషల్ మీడియాని కట్టడి చేయటం అంటే దాని అర్థం ఏంటంటే
ఇప్పుడు కొన్ని సోకాల్డ్ జర్నలిస్టులు మేము అయ్యే పత్రికలు అనుకునే ఆంధ్రజ్యోతి, ఈనాడు లాంటి, టీవీ5 లాంటి, ఏబిఎన్ ఛానల్ లాంటి మేము జర్నలిస్టులం అని చెప్పుకునే మా పత్రికలలో సామాజిక న్యాయం గురించి వార్తలు రాస్తాం, సామాజిక అభివృద్ధి గురించి, సమాజ కాంక్ష గురించి రాస్తాం అనుకుంటున్నారు వాళ్ళు. దాంట్లో ఎక్కడ సామాజిక న్యాయం లేదు, సమాజ కాంక్ష లేదు. కేవలం కొన్ని ఒక సామాజిక వర్గానికి, ఒక పార్టీకి సంబంధించిన వార్తలున్నాయి. ఇక అది కావాలా? అది ఉన్నందుకే ఇవాళ వాళ్ళు ఆ పరిస్థితుల్లో మెయిన్ స్ట్రీమ్ మీడియా ఉన్నందుకే ఇవాళ సోషల్ మీడియా సోషియాలజీ పాటిస్తుంది, సోషల్ జస్టిస్ పాటిస్తుంది. కానీ అది గిట్టట్లా చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి. ఎక్కడ సోషియాలజీ, సోషల్ జస్టిసు? కేవలం మాకు సంబంధించిన పత్రికలు ఉండాలి, ఈ సోషల్ మీడియాని ముక్కుతాడేసి కట్టడి చేయాలి అనే పద్ధతికైతే వచ్చారు.